మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ కుటుంబం మీద సంచలన ఆరోపణలు చేసిండు. ఆయన ఈ సింగరేణి దివాలా తీయడానికి కల్వకుంట్ల కుటుంబమే కేసీఆర్ కుటుంబమే కారణమని మళ్ళీ బలగుద్ది చెప్పాడు. దీంతో పాటు ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ చర్చకు వచ్చింది. అండ్ 54,000 కోట్ల రూపాయలు ఏదైతే సింగరేణి వాళ్ళకి కార్మికులకి ఎంతైతే పెండింగ్ ఉందో అవన్నీ కూడా రిలీజ్ చేయాలి బకాయిలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడంతో పాటు 244 సార్లు అధికారులను మారుస్తారా అని చెప్పేసి కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఎలాంటి తప్పు చేయకపోయినా అధికారులను బదిలీ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నట్టు ఇక్కడ ఏం విషయం, ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావించండి. ఏంటంటే ప్రధాని గారి తల్లి మీద అసభ్యకర పోస్టులు పెడుతున్న వాళ్ళకి సంబంధించి ఆ ప్లాట్ఫామ్ అయితే ఉందో మెటా ఇండియా, సో మెటా ఇండియాకు కేసు నమోదైందని చెప్తుండు. ఆ విషయం ఒకసారి చూద్దాం. ప్రధాని మోదీ ఆయన తల్లిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై బీజేపీ నేత సాయి కిరణ్ ఫిర్యాదు చేసిండట. ఆయన ఫిర్యాదు చేయగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే ఈ కేసులో మెటా ఇండియా హెడ్ కు నోటీసులు ఇచ్చారన్న కారణంతో కేసు నమోదు చేసిన డీసీపీ అరవింద్ బాబు, సో ఎవరైతే నోటీసులు ఇచ్చి కేసు అయితే నమోదు చేసిండో ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీసీపీ అరవింద్ బాబును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి వేధింపులకు గురి చేస్తున్నట్టు. సో ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్లనే వీళ్ళు ఈ డీసీపీ అరవింద్ బాబును మార్చిరని చెప్తుంటూ ఇట్లా అధికార దుర్వినియోగం పాల్పడ్డారని, అట్లాగే గతంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో వ్యవహరిస్తుందని అయితే కిషన్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ క్లియర్ గా అంటే గత ప్రభుత్వం అంటే గత పాలకుల తాలూకు ఆ పాపాలు వాళ్ళ యొక్క చేసినటువంటి ఆ దాష్టికం అదేంది గుర్తులైతే ఇంకా చెరిగిపోలేదు. ఇంకా కూడా వాళ్ళ వల్లనే ఈ సింగరేణి దివాలా తీసిందని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ అని అనేక అంశాలను అయితే జనాలు గుర్తు చేసుకుంటారు, నాయకులు గుర్తు చేసుకుంటారు. అంటే బీఆర్ఎస్ ఏ స్థాయిలో అవినీతి తీసింది ఒకసారి ఆలోచన చేయాలి. 10 ఏళ్ళు కాదు ఇంకా 100 ఏళ్ళైనా కూడా బీఆర్ఎస్ యొక్క అరాచక పాలన జనాలు నాయకులు మర్చిపోయే పరిస్థితి అయితే కనబడతలేదు ఈ వార్తలు